హలో అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం దుబాయ్‌లో. చాలా సేఫ్‌గా ఉన్నాం. చాలా భద్రంగా, చాలా సెక్యూర్‌గా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, నిన్న ఒక వీడియో పెట్టాను నేను. ఇది ఎయిర్‌పోర్ట్ గురించి, అండ్ ఫ్లైట్‌ల గురించి. దాని గురించే ఈరోజు ఇంకా డీప్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకనంటే ఇప్పటికి కూడా చాలా మందికి క్లారిటీ లేదు. అసలెందుకు డిలే అవుతున్నాయి? ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి? అని చెప్పేసి చాలా మందికి క్లారిటీ లేదు. దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నా. ముందుగా అందరికి నమస్కారం. అయితే ఈ ఈ రోజుల ఇప్పుడున్న పరిస్థితులల్ల ప్రతి ఒక్కళ్ళు టికెట్లు బుక్ చేసుకొని, అన్నీ రెడీ చేసుకొని, ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి లేదా అన్నీ రెడీ ఉండి కూడా వాళ్ళకు ఫ్లైట్ టికెట్స్ అనేది క్యాన్సిల్ అవుతున్నాయి. అసలెందుకు క్యాన్సిల్ అవుతున్నాయి? ఏంది? అనేది తెలుసుకుందాం. అసలు ఇండియా నుంచి గల్ఫ్ పోవడం అనేది కేవలం ప్రయాణ మార్గం మాత్రం కాదు. ప్రతిరోజు లక్షలాది కుటుంబాలు ఆశలు, కలలు, ఆర్థిక అవసరాలు మోసుకెళ్లే ఒక జీవనాడి. దాదాపు 90 లక్షల మంది ప్రయాణ భారతీయులు ఆ దేశాల్లో నివసిస్తున్నారు. కానీ గత కొన్ని వారాలుగా ఈ జీవనాడి తెగిపోయే ప్రమాదంలో ఉంది. వేలాది విమానాలు రద్దవుతున్నాయి. ఎక్కడ చూసినా ఆందోళన, అయోమయం, యుద్ధం. ఎక్కడో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే దాని ఫలితం మన ప్రవాస భారతీయులు ఎందుకు అనుభవించాలి? ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ సమస్య వెనుక ఉన్న అసలు కారణాలను, దీనివల్ల ప్రయాణికులపై పడుతున్న ప్రభావాలను, మన విమానయాన సంస్థలు ఆర్థిక లెక్కలను చాలా లోతుగా విశ్లేషిద్దాం. మీరు గల్ఫ్ కు ప్రయాణించాలనుకుంటున్నారా, లేదా అక్కడి నుండి రావాలనుకుంటున్నారా? చేయండి. అయితే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఇదొకటి ఫస్ట్ కారణం ఏంటంటే భౌగోళిక రాజకీయ కారణాలు. అసలు సమస్య ఎక్కడ మొదలైందో తెలుసుకోవడానికి మనం చరిత్రలోకి, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లోకి వెళ్ళాలి. ఇజ్రాయెల్ ఉద్రిక్తలు అనేవి కొత్తవి కాదు. కానీ ఫిబ్రవరి నుండి ఇవి తీవ్ర రూపం దాల్చాయి. గగనతలం మూసివేత. ఒక దేశంపై దాడి జరిగినప్పుడు ఆ దేశం తన గగనతలాన్ని పౌర విమానాల కోసం మూసివేస్తుంది. ఇది అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ICAO నియమం. ఎందుకంటే ఆకాశంలో క్షిపణులు, డ్రోన్లు ఉన్నప్పుడు ఒక సివిల్ ఫ్లైట్లు వెళ్లడం అత్యంత ప్రమాదకరం. ఏ దేశాలు మూసివేశాయి? ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్ మరియు బెహ్రాన్ వంటి దేశాలు తమ గగనతలాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా మూసివేశాయి. ముఖ్యంగా కువైట్, ఖతార్ అనేవి గల్ఫ్ ట్రాఫిక్ అతి ముఖ్యమైన హబ్బులు. పర్యవసనాలు. దీనివల్ల భారత్ నుండి వచ్చే విమానాలు ఈ దేశాల మీదుగా వెళ్లే వీలు లేదు. దుబాయ్, అబుదాబి, జిద్దా వంటి నగరాలకు వెళ్లాలంటే వేరే రూట్ ను వెతుక్కోవాలి. కానీ మీరు అడగొచ్చు, గల్ఫ్ దేశాలన్నీ యుద్ధంలో లేవు కదా, సౌదీ, UAE ఎందుకు ఎఫెక్ట్ అయ్యాయి? కానీ ఇక్కడే మనం రెండో అంశాన్ని అర్థం చేసుకోవాలి. టెక్నికల్ అనాలసిస్ అండ్ రూట్ మార్పు. ఇది సమస్యలో చాలా సాంకేతికమైనది మరియు లోతైనది. ఒక విమానం ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళాలంటే అది కేవలం ఒక స్ట్రెయిట్ లైన్ కాదు. దీనికి కొన్ని పక్క రూట్లు ఉంటాయి. పాత రూట్, ద నార్మల్ పాత్. సాధారణంగా ఇండియా, ఉదాహరణకు ముంబై లేదా హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లే విమానం అరబిక్ సముద్రం మీదుగా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ను దాటి, పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ రద్దయినప్పటి నుండి ఇది కూడా చుట్టూ వెళ్తుంది. కువైట్ లేదా ఖతర్ గగనతలం ద్వారా UAE చేరుకుంటుంది. ఇది సుమారు 4 లేదా 5 గంటల ప్రయాణం. కొత్త రూట్. ఇప్పుడు ప్రధాన గగనతలాలు మూతపడడంతో విమానాలు అరబిక్ ద్వీపకల్పం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఉదాహరణకు ముంబై నుండి దుబాయ్ వెళ్లే ఫ్లైట్లు సముద్రం మీద మస్కట్, ఒమన్ వైపు వెళ్లి అక్కడి నుండి UAEలోకి ప్రవేశించాలి. ఇది ఇలా జరుగుతుంది. అండ్ పర్యవసనాలు. దీనివల్ల ప్రయాణ సమయం 2 నుండి 4 గంటలు పెరుగుతుంది. ఇంధనం, జెట్ ఫ్యూయల్. విమానం ఎక్కువ సమయం ప్రయాణిస్తే ఎక్కువ ఇంధనం అవసరం. ఇది విమానయాన సంస్థలకు అతిపెద్ద ఖర్చు. విమాన రకాలు. కొన్ని చిన్న విమానాలు, ఉదాహరణకు ఇండిగో లేదా ఇండిగో A321LR వంటివి అంత దూరం ఆగకుండా ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉండకపోవచ్చు. లేదా ఎక్కువ ఇంధనం నింపితే బరువు పెరిగి ప్రయాణికుల సంఖ్యను తగ్గించాల్సి ఉంటుంది. అందుకే చాలా సన్నని శరీరం, నారో బాడీ కలిగిన విమానాలు
సేవలు రద్దు చేశాయి. పెద్ద విమానాలు ఉదాహరణకు ఎయిర్ ఇండియా, B787 ఇలాంటి విమానాలు ఎక్కువ దూరం వెళ్ళగలవు, కానీ అవి చాలా తక్కువ ఉన్నాయి మన దగ్గర. మూడోది ఆర్థిక ప్రభావం. ఆర్థికపరమైనది ఇది నేరుగా ప్రయాణికుల జేబుపై ప్రభావం చూపుతుంది. టికెట్ ధరల పెరుగుదల, విమానయాన సంస్థలకు ఇంధన ఖర్చు విపరీతంగా పెరిగింది. ప్రయాణ సమయం పెరగడం వల్ల సిబ్బందికి ఎక్కువ జీతాలు ఇవ్వాలి. విమానం మెయింటెనెన్స్ పెరుగుతుంది. ఈ అదనపు ఖర్చును వారి టికెట్ ధరల రూపంలో ప్రయాణికుల నుండే వసూలు చేస్తారు. మునుపెన్నడూ లేని విధంగా కేవలం హైదరాబాద్ దుబాయ్ టికెట్ ధర 40,000 నుండి 60,000 పెరిగింది. ఇది సామాన్యులకు భరించడానికి భారీ. ఈ యుద్ధం వల్ల ఎయిర్ స్పేస్, గగనతలాలు మూసేయడం ద్వారా జరిగే పరిణామాలు ఇలా ఉన్నాయి. అందుకోసమే చుట్టూ తిరిగిపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. అందుకోసమే చాలా వరకు విమానాలు రద్దు చేశారు. అయినా కూడా కొన్ని నడుస్తున్నాయి. కొన్ని లిమిటెడ్ షెడ్యూల్స్ వల్ల నడిపిస్తుర్రు. కాకపోతే పరిస్థితులు ఉండడం వల్ల కొంచెం వెనక ముందు ఆలోచించి వాళ్ళు డిసిజన్ తీసుకుంటుర్రు. సో ఇది ఎప్పుడైతే కొంచెం తక్కువ సిచ్యుయేషన్ ఉంటుందో అప్పుడు రెగ్యులర్ గా స్టార్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే చాలా మంది టికెట్ బుక్ చేసుకున్న తర్వాత భయపడుతున్నారు. ఎందుకంటే మేము టికెట్ బుక్ చేసుకున్న డబ్బులు తిరిగి వస్తాయా రావా, దీని గురించి మాట్లాడుకుందాం ఒకసారి. రిఫండ్ మరియు రీబుకింగ్ సమస్యలు. విమానాలు రద్దయిన ఎయిర్లైన్ పూర్తి రిఫండ్ లేదా వేరే ఫ్లైట్ లో బుకింగ్ చేసుకోవడానికి సౌకర్యం కల్పిస్తామని చెప్తున్నాయి. కానీ చాలా మంది ప్రయాణికులకు రిఫండ్ రావడం లేదు. లేదా వేరే ఫ్లైట్ లో బుకింగ్ చేసుకోవాలంటే వాళ్ళు అడిగిన డబ్బులు కట్టాలి. ఇది ప్రయాణికులకు మానసికంగా కూడా కుంగదీస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఎయిర్లైన్ ఏదైనా కూడా రిఫండ్ ఇస్తుంది. రిఫండ్ లేదా నెక్స్ట్ షెడ్యూల్ కి బుకింగ్ లో టైం ఇస్తుంది, పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అట్లాంటిది కాబట్టి మీరు రిఫండ్ గురించి కానీ దాని గురించి కానీ బాధపడిన అవసరం లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను మీ ఫ్లైట్ ఏదో తెలుసుకొని కూడా నేను ఆ ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఇస్తాను. ఓకేనా? పరిస్థితుల్లో కేవలం ప్రయాణికులే కాదు, విమానయాన రంగం కూడా మొత్తం నష్టాల్లో ఉంది. విమానాలు రద్దవడం, ఇంధన ఖర్చులు పెరగడం, వీటి వల్ల ఎయిర్లైన్ తమ లాభాలను కోల్పోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఫ్యూచర్ లో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. విమానయాన రంగానికి భారీ నష్టం ఉంటుంది. నిపుణులు అట్లా అంచనా వేస్తున్నారు. సో ఇప్పుడు నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులలో మీకు ఏదైనా ఇంపార్టెంట్, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప మీరు అనవసరమైన ప్రయాణాలు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే బాగుండదు. ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు. సో అనవసరమైన ఖర్చులు, అనవసరంగా టైం వేస్ట్, ఇదంతా బాధ కంటే సో కొద్ది రోజులు ఓపిక పడితేనే బెటర్. ఎందుకంటే అప్పుడప్పుడు ఇక్కడ కూడా మాకు అలర్ట్ మెసేజ్లు వస్తున్నాయి. సో దానివల్ల కూడా ఇక బాగుండదు కదా, మీరు అర్థం చేసుకోండి, చెప్తే బాగుండదు. సో మొత్తానికైతే పరిస్థితులు ఇట్లున్నాయి. సో జాగ్రత్త అండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కానీ, కామెంట్ కానీ, సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇంకోటి, పరిస్థితులు బాగాలేవంటే మీరు ఏదో భయపడకండి. ఎందుకంటే ఇక్కడ మీ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఎట్లా ఉందో ఏందో అని చెప్పేసి. ఇక్కడంతా చాలా సేఫ్ గా ఉంది, అంతా బాగా నడుస్తుంది, అన్ని ఓపెన్ ఉన్నాయి, అన్ని పనులు నడుస్తున్నాయి యథావిధిగా. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న ఇష్యూలు అవుతున్నాయి కదా, దాని గురించి పరిస్థితులు బాగాలని చెప్తున్నా. కాకపోతే దుబాయ్ అనేది చాలా సేఫెస్ట్ కంట్రీ, చాలా సేఫ్ గా ఉంటది. ప్రతి దాన్ని కూడా చాలా అడ్వాన్స్డ్ గా, చాలా టెక్నికల్ గా, సమర్థవంతంగా ఎదుర్కొంటది. దుబాయ్ లో ఎట్లాంటి ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది. ఇక చిన్న చిన్న సమస్యలు అనేవి ఉంటాయి, దాన్ని చూసి మీరు భయపడకండి. థ్యాంక్ యూ సో మచ్.